భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు బ్యాక్గ్రౌండ్ కావాలనే నేను బ్రైట్ చేసా, నన్ను నేను డార్క్ చేసుకున్నా. ఎందుకంటే నన్ను నేను బ్రైట్ చేసుకుంటే సూర్యోదయం కనిపించట్లేదు. సో ఆ సూర్యోదయం నాకంటే చాలా ప్రకాశవంతంగా, మనుషుల కంటే చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ సూర్యోదయం కనిపించాలనేది నా ఉద్దేశం. అందుకే నేను ఆబ్జెక్ట్ని డార్క్ చేసిన. సో మనకి మాటలు కంటెంట్ ఇంపార్టెంట్, ఎవరు చెప్తున్నారు, చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఐన్ ర్యాండ్ ద ఫౌంటైన్ హెడ్ పార్ట్ 1 ఎపిసోడ్ 3 గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ 3లో మనకి మెయిన్గా 3 క్యారెక్టర్లు ఉంటాయి. 4 క్యారెక్టర్లు ఉంటాయి మెయిన్గా మనకి. ఒకటి ఫ్రాంకన్, 2 ఎల్స్వర్త్ ఎం టూహీ, సో దాని షార్ట్కట్లో ఎల్స్వర్త్ టూహీ అందాం. 3 క్యాథరిన్, 4 మీ అందరికీ తెలుసు పీటర్ కీటింగ్. సో ఈ 4 క్యారెక్టర్లు ఉంటాయి. సో ఈ 4 క్యారెక్టర్లో పీటర్ కీటింగ్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు, ఫ్రాంకన్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. కొత్తగా ఎపిసోడ్ 3లో కొత్తగా ఎంటర్ అయిన 2 క్యారెక్టర్లు ఎవరంటే, మూడోది క్యాథరిన్, 4వది ఎల్స్వర్త్ ఎం టూహీ. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే, ఫ్రాంకన్ ఒకరోజు తన ఆఫీసులో కూర్చొని పీటర్ కీటింగ్తో ముచ్చట్లు పెడుతూ ఉంటాడు. ముచ్చట్లు పెడుతూ ఉన్నప్పుడు 24 hours ఎప్పుడు టైం దొరికినా సరే వాళ్ళిద్దరూ ఆఫీసులో కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటారు. సో వీళ్ళిద్దరూ చాలా దగ్గర అయ్యారు, చాలా మంచి స్నేహితులు అయ్యారు అని చెప్పి తన ఆఫీస్ మొత్తం తెలిసిపోతుంది. సో తెలిసిపోతూ ఉండగా మెల్లమెల్లగా ఏమవుతుందంటే, నిజంగా చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి అంటే, పీటర్ కీటింగ్ యొక్క మనసులో ఫ్రాంకన్ మీద, ఎవరైతే తనకు ఉద్యోగం ఇచ్చారో ఆ కంపెనీకి ఎండీగా, సీఈఓగా పనిచేస్తున్న ఫ్రాంకన్ మీద నిజంగా మనసులో తన మీద గౌరవం లేదు, తన మీద చులకన భావం ఉంది. ఎందుకు చులకన భావం ఉంది అంటే, ఫ్రాంకన్ అనే వ్యక్తి తన మీద డిపెండ్ అవుతున్నాడు కాబట్టి. ఎవరి మీద? పీటర్ కీటింగ్ మీద డిపెండ్ అవుతున్నాడు కాబట్టి తను చేసే మాయలు, తను చేసే కుతంత్రాలతో దేన్నైనా మభ్యపెట్టి అందరినీ తన గ్రిప్లోకి చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరు? పీటర్ కీటింగ్. సో ఎప్పుడైనా సరే తన స్వార్థం కోసం, తన అవసరం కోసం చేసే రాజకీయాలలో అవతలవాడు గనక వాటికి లొంగిపోయి, అవతలవాడు వాటిని కనిపెట్టలేక కంట్రోల్లోకి వచ్చేస్తే ఇంకా వాడి మీద యువతల వాడికి గౌరవం అనేది ఉండదు. ఎందుకంటే నేను చేసిన మాయకి, నేను చేసిన మోసానికి నువ్వు లొంగిపోయినప్పుడు, నేను ఒక మోసం నిన్ను చేయాలనుకున్నా, నువ్వు మోసపడ్డావు. మోసం చేసిన వాడికి, మోసపడిన వాడి మీద నిజమైన గౌరవం అనేది ఉండదు ఎప్పటికీ, గుర్తుపెట్టుకోండి. అలాగే నేను నీకు ఒక అబద్ధం చెప్పి నిన్ను నమ్మించాలనుకున్నా, ఒక అబద్ధం చెప్పి నేను నిన్ను నమ్మించాలనుకున్నప్పుడు విన్నవాడు దాన్ని నిజంగానే నమ్మి అది నిజం అనుకున్నప్పుడు, అబద్ధాన్ని నిజమని నమ్మిన వాడి మీద అబద్ధాన్ని నిజం చేయాలనుకునే వాడికి గౌరవం ఎప్పటికీ ఉండదు. గుర్తుపెట్టుకోండి ఈ డైలాగ్. సో ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి 9 అవుతుంది దగ్గర. సో 8:30 ఆ టైం అవుతుంది. సో ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆఫీస్ వాళ్ళందరూ బయలుదేరుతుంటే, డేవిస్, ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయిన క్యారెక్టర్ డేవిస్ అనే ఎంప్లాయీకి ఫ్రాంకన్ నుంచి ఒక నోటీస్ వస్తుంది. రేపు ఉన్న ప్రాజెక్ట్కి ఖచ్చితంగా నువ్వు డ్రాఫ్ట్స్, అంటే మొత్తం ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్స్, డ్రాఫ్ట్స్ అన్ని కంప్లీట్ చేసి నువ్వు ఈరోజు ఆఫీస్ నుంచి వెళ్ళాలి అని చెప్తాడు. ఇమ్మీడియట్గా డేవిస్ ఆ నోటీస్కి చాలా కోపం, చాలా ఆవేశంతో, ఇంకా మాకు వేరే పనులేం లేవా, మాకు పర్సనల్ పనులేం ఉండవా, చెత్త కంపెనీ, చెత్త సీఈఓ, చెత్త ఎండి, ఇంక ఇతని కోసం పని చేసుకుంటే ఇక్కడ కూర్చోవాలా, ఇవన్నీ ఇప్పుడు కంప్లీట్ చేయాలంట, ఎంత టైం పడుతుందో అని గట్టిగా అరుస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ అలా ఉంటాడు. దీన్ని గమనించిన
పీటర్ కీటింగ్ దగ్గరకు వస్తాడు. ఏంటి డేవిస్, ఎందుకు నువ్వు బాధపడుతున్నావో, ఎందుకు నువ్వు ఇలా దిగులుగా ఉన్నావు చెప్పు అంటే, ఇదిగో ఈ పని అంతా కంప్లీట్ చేసి వెళ్ళాలంటే, ఈ పని అంతా కంప్లీట్ చేసి వెళ్తే నేను నా లవర్ని ఎప్పుడు కలవాలి? ఇప్పటికే ఇంతకుముందు 3 సార్లు నా లవర్ని కలవకపోవడం వల్ల ఇంకొకసారి నువ్వు ఇట్లా చేస్తే నేను నిన్ను వదిలేస్తాను అంది. ఇప్పుడు కనుక నేను కలవకపోతే నా పరిస్థితి ఏంటి అని పీటర్ కీటింగ్కి చెప్తాడు ఈ డేవిస్ అనే వ్యక్తి. అయితే అప్పుడు పీటర్ కీటింగ్ ఏమని అంటాడంటే, నువ్వేం బాధపడకు, ఈ పని అంతా నేను కంప్లీట్ చేస్తాను, ఈ డ్రాఫ్ట్స్ ఆర్కిటెక్చరల్ కాన్సెప్ట్ మొత్తం నాకు తెలుసు అంటాడు. అప్పుడు డేవిస్ అంటాడు, నిజమేనా నువ్వు మాట్లాడుతున్నది? నిజంగా చెప్పు, ఏదైనా తప్పు వచ్చిందంటే మొత్తానికే మోసం వస్తుంది అంటే, లేదు లేదు ఈ పని నాకు చాలా తెలుసు, నేను చేస్తాను, నువ్వేం కంగారు పడకు, అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళిపోగానే నువ్వు కూడా వెళ్ళిపో, ఫ్రాంకన్ కూడా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపో, నేను కంప్లీట్ చేసి ఆఫీస్ నుంచి బయటికి వెళ్తాను అంటాడు. ఎందుకు ఇలా అన్నాడు, డేవిస్కి ఎందుకు పీటర్ కీటింగ్ సహాయం చేయాలని అనుకున్నాడు అనేది చివరిలో మాట్లాడుకుందాం. ఓకే, అనుకున్నట్టుగానే అందరూ వెళ్ళిపోతారు, డేవిస్ కూడా వెళ్ళిపోతాడు. పీటర్ కీటింగ్ డేవిస్ యొక్క వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసి తను కూడా ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళి చీకట్లో నడుస్తూ నడుస్తూ రోడ్డు మీద అనుకుంటాడు, తనని ఎవరినో కలవాలని తన మనసులో అనిపిస్తుంది. నా రూమ్కి వెళ్తే ఏముంది, చిన్న రూము, ఒకటే రూము, ఎందుకో నాకు ఈరోజు ఒంటరిగా ఉండాలనిపించట్లేదు, నేను ఎవరినైనా కలవాలి, ఎవరిని కలవాలి, మా అమ్మని కలుద్దామంటే మా అమ్మ న్యూయార్క్లో లేదు, స్టాండన్లో ఉంది, మరి ఎలా, ఎవరిని కలవాలి అనుకున్నప్పుడు తన మనసులో మెదిలిన ఒక పేరు క్యాథరిన్. క్యాథరిన్ అనే ఒక అమ్మాయితో చాలా రోజుల నుంచి ప్రేమలో ఉంటాడు ఈ యొక్క పీటర్ కీటింగ్. సో అనుకున్నట్టుగానే క్యాథరిన్ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. సో డోర్ తీస్తుంది క్యాథరిన్. డోర్ తీయగానే, చాలా బాగున్నావా, ఎన్ని రోజుల తర్వాత కలిసావు నువ్వు పీటర్ అని చెప్పి మాట్లాడుతున్న తర్వాత వాళ్ళు రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత తన కోసం కాఫీ తెచ్చిస్తుంది. కాఫీ తాగుతూ ఇంకా వాళ్ళ మధ్య ముచ్చట అనేది ఇట్లా సాగుతూ ఉంటుంది. ఎలా అంటే, పీటర్ కీటింగ్ అడుగుతాడు క్యాథరిన్ నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు అంటే, నేను మా అంకుల్ దగ్గర ఉంటున్నాను, అంకుల్ చాలా మంచివాడు, నన్ను ఏ పని చెయ్యనివ్వడు, నువ్వు ఖచ్చితంగా మా అంకుల్ని ఒకసారి కలవాలి అని అంటుంది. అంటే సరే కలుస్తానులే, నువ్వు ఎలా ఉన్నావు అంటే, నేను బాగానే ఉన్నాను, ఇన్ని రోజులైంది కదా నిన్ను కలవకపోవడం వల్ల నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా అంటే, నేను ఎప్పటికీ ఏం ఫీల్ అవ్వట్లేదు, ఏదో ఒక రోజు నువ్వు కలుస్తావని నాకు నమ్మకం ఉంది, అందుకే నేను ఫీల్ అవ్వట్లేదు అంటాడు. అంటూ తన గురించి కూడా చెప్తాడు. నేను కొత్తగా ఫ్రాంకన్ గారి దగ్గర పనిలో చేరాను అంటే, అవును నేను విన్నాను, ఒక పత్రికలో చదివాను, అది చాలా పెద్ద కంపెనీ అంట కదా, మన దేశంలో ఉన్న ఆర్కిటెక్టులు అందరిలో చాలా గొప్పవాడు అంట కదా ఫ్రాంకన్ అంటే. అవును, అతను చాలా గొప్పవాడు, కానీ అతని మీద నాకు ఎటువంటి మంచి అభిప్రాయం కానీ లేదు, అతని మీద నాకు గౌరవం కూడా లేదు అంటాడు. ఎందుకంటే ఇతను చేసే మాయలు, ఇతను చేసే రాజకీయాలన్నిటికీ అతను తల ఉంచి తన గ్రిప్లోకి వచ్చాడు కదా, అప్పుడు అతను తన బానిసలాగే చూస్తాడు. కానీ బాస్ అనేవాడు డిమాండింగ్ చేసేవాడులాగా ఉండాలి, కానీ బాస్ అనేవాడు రాజకీయాలకి, బాస్ అనేవాడు చిన్న చిన్న కుతంత్రాలకి, కుట్రలకి లొంగిపోయి ఒక ఎంప్లాయీ చేతిలోకి వచ్చినప్పుడు ఎంప్లాయీకి బాస్ మీద గౌరవం ఎందుకు ఉంటుంది? ఉండదు. దట్స్ ఆల్. ఇప్పుడు మన ఆఫీస్లో కూడా బాస్ అనేవాడు ఇద్దరు ఎంప్లాయీకి మధ్య గొడవ వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా పరిష్కరించి సొంత నిర్ణయం తీసుకొని చేసేవాడు మీద గౌరవం ఉంటుంది. కానీ ఒక ఎంప్లాయీ బయాస్గా మాట్లాడి పక్షపాతం చూపిస్తే డెఫినెట్గా మనకి గౌరవం ఉండదు మనసులో. ఆ ఉద్దేశంతో ఫ్రాంకన్ మీద నాకు గౌరవం లేదు, కానీ అతను మంచి ఆర్కిటెక్ట్ దేశంలో అని చెప్తాడు. అవును నువ్వు చెప్పింది కరెక్ట్, నేను కూడా పత్రికల్లో చదివాను, అతను మంచి ఆర్కిటెక్ట్ అని, నువ్వు చేసే కంపెనీ కూడా మంచి కంపెనీ అని విన్నాను, డూ అని చెప్తుంది క్యాథరిన్. అయితే క్యాథరిన్ మళ్ళీ అడుగుతాడు, క్యాథరిన్ నేనంటే నీకు ఎందుకు ఇష్టం, ఇలా నా కోసం ఎంతకాలం అని ఎదురు చూస్తావు, నేను ఎంతోమంది అమ్మాయిల్ని ప్రేమించాను, నాకు ఎవరితోనూ కూడా అప్పటి వరకే ఉంటూ దాని తర్వాత వదిలేస్తాను, ఇలాంటి ఒక వ్యక్తిని నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు నాతో అంటే, నాకు అదంతా ఇష్టం, నాకు అదంతా అవసరం లేదు, నాకు నువ్వేం పని చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, నాకు నువ్వు ఇంపార్టెంట్ అంటుంది క్యాథరిన్. సో క్యాథరిన్ క్యారెక్టర్లో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, తను ప్రేమించిన వ్యక్తి యొక్క లక్షణాలు, తను ప్రేమించిన వ్యక్తి యొక్క పని, తను ఏం చేస్తున్నాడు అనేది క్యాథరిన్కి అవసరం లేదు, తన ప్రజెన్స్ ఉంటే చాలు అనుకునేది క్యాథరిన్ యొక్క వ్యక్తిత్వం. అంటే సింపుల్గా దీన్ని
సరళంగా చెప్పాలి అంటే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటారు మన భారతీయ సాంప్రదాయంలో. ఈ మధ్య చాలా విడాకులు అవుతున్నాయి. ఎందుకు విడాకులు అవుతున్నాయి? కేవలం అభిప్రాయాలు. పెద్ద పెద్ద సెలబ్రిటీ కూతుర్లు అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకొని కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఫంక్షన్లు, ఎంగేజ్మెంట్లు, వీడియోలు, వ్లాగ్స్, బేభత్సమైన హంగామా చేసి పట్టుమని 10 నెలలు కాకుండానే విడిపోతున్నారు. పేరుకి నాకు తెలిసి 4వ రోజే విడిపోతారు వాళ్ళు. మీడియా కోసం దానికోసం ఏదో కొన్ని రోజులు రన్ చేసి మెల్లగా 10 నెలలకు సంవత్సరం తర్వాత విడాకులు ఇచ్చుకుంటారు. ఎందుకు ఇలా అవుతుంది? ఒక్కసారి కనుక మనం ఒక వ్యక్తితో మనం కలిసి ఉండటం అనేది మన అభిప్రాయాలతో, మన మనస్తత్వాలతో, మన లక్షణాలతో సంబంధం లేదు. నిన్ను చేసుకున్నాను, నీతో ఉండటం నా ధర్మం, నాతో ఉండటం నీ ధర్మం అని గనక మనుషులు ఆలోచిస్తే విడాకులు అనేవి జరగవు. అప్పుడు అభిప్రాయాలు జరగవు, మధ్యలో మనస్తత్వాలు రావు, నాకు అది ఇష్టం నీకు ఇది ఇష్టం అనే గొడవలు రావు, అహంకారాలు రావు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే అభిప్రాయాలండి. ఒపీనియన్ బేస్డ్ కైండ్ ఆఫ్ మ్యాటర్లు ఉన్నప్పుడు ఒపీనియన్ అనేది నీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. జీవితం మొత్తం ఎప్పటికీ ఆ ఒపీనియన్స్ కలవు. ఈ ఒపీనియన్స్ని పక్కన పెట్టి తిండి, నిద్ర, ఆకలి, శ్వాస, ఊపిరి మనిషికి ఎంత కామనో, నువ్వు ఒక మనిషివి, నేను ఒక మనిషిని, నాలాగా నన్ను చూడు, నీలాగా నేను నిన్ను చూస్తా అనే నిజాన్ని గనక మనం అంగీకరిస్తే అప్పుడు ధర్మమే నిలబడుతుంది. నీతో ఉండటం నా ధర్మం, అందుకే ఉంటున్నా. నువ్వేదో పెద్ద అందగాడవని నీతో ఉండట్లేదు. నీతో ఉండటం నా ధర్మం కాబట్టి నీతో ఉంటున్నా, అంతేగాని నువ్వేదో ఒక గొప్ప ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయివి, కూతురు అని నీతో నేను ఉండట్లేదు, నీ అందాన్ని చూసి నేను ఉండట్లేదని ఎవరైనా కనుక చిత్తశుద్ధిగా ఆలోచిస్తే విడాకులు అనేవి రావు అనేది నాకున్న ఈ 30 సంవత్సరాల వయసులో నేను నమ్ముతున్నా. నాకైతే పెళ్లి కాలేదు కానీ నమ్ముతున్నా. 2, ఇలాంటి ఒక వ్యక్తిత్వమే క్యాథరిన్ది. నేను ఇంత ఎదవను కదా, ఎంతోమంది అమ్మాయిలతో నాకు సంబంధాలు ఉన్నాయి, నేను ఎంతోమంది అమ్మాయిలతో తిరిగాను, అలాగే ఫ్రాంకిన్ పనిచేస్తున్నాను, ఫ్రాంకిన్ మీద నాకు అంత గౌరవం లేదు కానీ పనిచేస్తున్నాను. ఇంకొక విషయం, నేను డేవిస్ అనే వ్యక్తికి హెల్ప్ చేసి నీ దగ్గరకు వచ్చాను. ఆ డేవిస్ అనే వ్యక్తికి ఎందుకు హెల్ప్ చేశానో తెలుసా? అతను పనికి మాలిన వాడు అని ఆఫీస్ మొత్తం తెలిసేటట్టు నేను చేస్తాను. ఇప్పటితో అతను పనికి రానివాడని, పని చేయడం చేతగానివాడని అతను అందరికీ తెలుస్తాడు. దాని వెనక ఒక పథకం ఉంది, అందుకే నేను అతనికి హెల్ప్ చేశాను అని చెప్తాడు. అది నేను మొదట్లోనే అనుకున్నా, ఈ పీటర్ కీటింగ్ గాడు ఏంది హెల్ప్ చేస్తున్నాడు మన డేవిస్ గాడికి, వీడిలో ఈ యాంగిల్ కూడా ఉందా మంచితనం అని అనుకుంటూనే ఉన్నా. వాడు అనుకున్నట్టుగానే కరెక్ట్గానే చేశాడు. ఆ సహాయం వెనకాల వాడి స్వార్థం ఒకటి ఉంది. ఆ స్వార్థం ఏంటనేది క్యాథరిన్ దగ్గర చెప్పాడు. వీడు పనికి మాలిన వాడు, వీడికి ఇంకా పని చేయటం చేత కదాను అనే దాన్ని నేను ఆఫీస్ మొత్తం చెప్తాను, అది ఆఫీస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా నేను పథకం ఉందని ఆయనకాల, ఆ పథకాన్ని నేను చెప్తాను అని అంటాడు క్యాథరిన్తో. సో క్యాథరిన్ ఇవన్నీ వింటుంది. పీటర్ కీటింగ్ యొక్క బ్యాడ్ క్యారెక్టర్ని వింటుంది, పీటర్ కీటింగ్ యొక్క అబద్ధాలని వింటుంది, పీటర్ కీటింగ్ యొక్క క్యారెక్టర్లెస్ వ్యక్తిత్వాన్ని వింటుంది. ఆఖరికి పీటర్ కీటింగ్లో ఉండే లోపాలని అంత భయంకరంగా చెప్పినా కూడా తను ఒప్పుకుంటుంది. ఇంకా ఏమంటుంది, నేను ఇన్నిసార్లు ఇంత లేటుగా వస్తున్నాను, మరి నువ్వేమన్నా ఫీల్ అవుతావా అంటే, నువ్వు ఎంత లేటుగా వచ్చినా నేనేం ఫీల్ అవ్వను, ఎన్ని రోజుల తర్వాత వచ్చినా నేనేం ఫీల్ అవ్వను, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు నన్ను కలుస్తావు కదా, అందుకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను నీతో అని చెప్తుంది. అప్పుడు పీటర్ కీటింగ్ అంటాడు, ఒక అమ్మాయి పోయి ఉండి నువ్వు ఇలా చెప్పకూడదు, అలా చెప్తే అబ్బాయి మనస్తత్వంలో, అబ్బాయి దృష్టిలో నువ్వు వీక్ అయిపోతావు. ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే, ఏమో వీక్ అవుతానో వీక్ అవ్వనో అనే విషయం నాకు తెలియదు. ఒక మనిషిని నేను ప్రేమిస్తున్నప్పుడు ఆ మనిషి కోసం ఎదురు చూడటంలో నాకు ఆనందం ఉంది, అంతేగాని పలానా టైంకే రావాలని డిమాండ్ చేయటం నాకు రాదు, చేత కాదు అని అంటుంది. సో అంటే క్యాథరిన్ క్యారెక్టర్ ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, షీ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ ఇట్ ఈస్. అతను ఎలా ఉన్నాడో అలా తనని అంగీకరించింది క్యాథరిన్. ఓకే, అలాగే క్యాథరిన్ అందరి అమ్మాయిలాగా ఉండే క్యారెక్టర్ కాదు. తను కొంచెం ఒక ట్రెడిషనల్ సాంప్రదాయపరంగా అందరిలాగా ఉండే క్యారెక్టర్ కాకుండా ఒక ట్రెడిషనల్గా ఒక రెగ్యులర్ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యే, సాంప్రదాయాలు అంటే అక్కడున్న దేశానికి సంబంధించిన సాంప్రదాయాలు ఫాలో అయ్యే అమ్మాయిగా రెగ్యులర్గా ఉంటుంది.
ఆ రెగ్యులారిటీ, ఆ న్యాచురాలిటీయే పీటర్ కీటింగ్కి నచ్చుతుంది. ఓకే, కట్ చేస్తే ఇప్పుడు కాఫీ వస్తుంది, వాళ్ళిద్దరు కలిసి అన్నం తింటారు. అన్నం తిన్న తర్వాత ఓకే, మా అంకుల్ పేరు నీకు తెలుసా అని అంటుంది. ఎవరు మీ అంకులు అంటే ఎల్స్వర్త్ ఎం టూహీ అని చెప్తుంది క్యాథరిన్. ఒక్కసారిగా షాక్ అవుతాడు పీటర్ కీటింగ్. షాక్ అయ్యి, ఏంటి ఎల్స్వర్త్ ఎం టూహీ అంకుల్ గురించి అన్న ఇందాక నుంచి చెప్తుంది, అతని ఇంట్లో నన్ను ఉండేది, సో అయితే నేను ఇంక అతన్ని కలవను, అతన్ని కలవాల్సిన అవసరం లేదు అని అంటుంది. అదేంటి, ఎందుకు కలవు, అంకుల్ చాలా మంచివాడు, కలవకపోతే ఎట్లా అంటే, ఎల్స్వర్త్ ఎం టూహీ అనే వ్యక్తి నాకు బాగా తెలుసు, అతను మంచి మంచి దేశంలోనే మంచి మంచి వ్యాసాలు, మంచి మంచి ప్రచురణలు రాసే రచయిత, మా కంపెనీ గురించి కూడా, మా ఫ్రాంకన్ గురించి కూడా చాలా రాశాడు. సో అతన్ని కలిసే ఉద్దేశం నాకు లేదు, టైం వచ్చినప్పుడు కలుస్తా ఖచ్చితంగా. ఇక్కడైతే నీ ద్వారా అయితే నేను కలవను, ఎందుకంటే నీ ద్వారా నిన్ను లాగటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎల్స్వర్త్ ఎం టూహీతో కలవటం అనేది నా యొక్క వ్యక్తిగతానికి, నా జాబ్ ప్రొఫెషన్కి సంబంధించింది. ఎందుకంటే వేరే వ్యక్తి అయితే నేను కలిసేవాడిని. ఎల్స్వర్త్ ఎం టూహీ అనే వ్యక్తి ఆర్కిటెక్చర్ గురించి ఎన్నో వ్యాసాలు రాశాడు. అతను విమర్శకుడు, ఒక గొప్ప విమర్శకుడు. అతను నా ద్వారా నా టైం వచ్చినప్పుడే నేను కలుస్తా. ఈ మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ వద్దు, ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఎన్నో సంభాషణలు జరగవచ్చు, మా ఇద్దరి మధ్య మా వృత్తిపరంగా ఏవైనా గొడవలు కానీ ఏవైనా మనస్పర్ధలు రావచ్చు. ఇద్దరి మధ్య నువ్వు ఉన్నావు అంటే, నీ ద్వారా పరిచయం అయినప్పుడు అది నీకు ప్రభావం చూపుతుంది, నీ మీద నీకు ఎఫెక్ట్ అవుతుంది. సో వీటిలో నువ్వు అసలు దూరొద్దు, వీటిలో నీ ప్రమేయం అసలు వద్దు, నాకు నేనుగానే కలుస్తాను అని అంటాడు. సరే అంటుంది క్యాథరిన్. అంటే ఇక్కడ వీడు చూడండి, క్యాథరిన్ మీద ఒక పాజిటివ్ కన్సర్న్ చూపెడుతున్నాడు. అంటే ఎంత దొంగ అయినా ఎంత కిరాతకుడైనా వాడికి కూడా ఒక మనసు ఉంటుంది, వాడు కూడా నిజాయితీగా ప్రేమించే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి మీద వాడికి ఒక పాజిటివ్ కార్నర్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. అలాగే యువతల వాడు ఎంత వెధవని తెలిసినా, ఎంత పనికి మానవాడని తెలిసినా, ఎంత వాల్యూస్ విలువలు లేనివాడని తెలిసినా కూడా ఒక అమ్మాయి తనని నిజాయితీగా ప్రేమిస్తుంది అంటే, ఇక్కడ విషయం ఏంటంటే క్యాథరిన్, పీటర్ కీటింగ్ ఒకరినొకరు ఒరిజినల్గా యాక్సెప్ట్ చేశారు. అది మెయిన్ పాయింట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మొత్తం స్టోరీలో. క్యాథరిన్ ఎలా ఉందో ఆ ఉన్నది ఉన్నట్టుగానే అంగీకరిస్తూ నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్తాడు పీటర్ కీటింగ్. నేను ఇలా ఉన్నాను అని అన్ని విషయాలు చెప్తుంటే, ఆ అన్ని విషయాలను అంగీకరిస్తూ నాకు కావాల్సింది నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అని కాదు, నువ్వు కావాలి నాకు అని క్యాథరిన్ అంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే, పీటర్ కీటింగ్ని మాత్రమే తను ఇష్టపడుతుంది, తన ఎగ్జిస్టెన్స్ని క్యాథరిన్. మన జీవితంలో దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు కూడా మీలా ఉండండి. ఇంకొకరిని ఫాలో అవటమో, ఇంకొకరిని ప్యారడీ చేయటమో, ఇంకొకరిని మిమిక్రీ చేయటమో, ఇంకొకరిలాగా ఉండాలనుకోవటం అనేది జీవితంలో తప్పు. ఎందుకంటే నీ పేరు రామారావు అయితే నువ్వు రామారావు లాగే ఉండు. రామారావుకు పుట్టుకతో ఒక వ్యక్తిత్వం ఉంటుంది, రామారావుకు పుట్టుకతో ఇన్బిల్డ్ ఒక స్టైల్ ఉంటుంది. నువ్వు నీలాగే ఉండు. నేను అంటున్న చెడు లక్షణాల గురించి కాదు, నీకు ఒక స్టైల్ ఉంటుంది, నీకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది. నీకు జీన్స్ ప్యాంటు వేసుకోవటం ఇష్టం లేదు, పంచ కట్టుకోవటం ఇష్టం, కట్టుకో. నీకు చెవుకు పోగులు, చేతికి రింగులు, మెడలో దండలు వేసుకోవటం ఇష్టం లేదు, అలాగే ఉండు. కానీ నీకు సన్ గ్లాసెస్ పెట్టుకోవటం ఇష్టం, పెట్టుకో. నీకు టీ షర్ట్స్ ఇష్టం ఉండవు, షర్ట్సే ఇష్టం, వేసుకో. నీకు అందరి మధ్య అందరూ కలిసి ఉన్న దగ్గర ఉండటం ఇష్టం లేదు, కొంచెం రిజర్వ్డ్గా ఉండటం ఇష్టం, ఉండు. నీకు థ్రిల్లర్ సినిమాలు చూడటం ఇష్టం లేదు, ఓన్లీ ఫ్యామిలీ సినిమాలు చూడటం ఇష్టం, చూడు. నీకు ఫుట్బాల్ ఇష్టం, అర్ధరాత్రి కూడా ఫుట్బాల్ ఆడటం ఇష్టం, ఆడు. సో నీలాగా నువ్వు ఉంటే, ఎప్పుడైతే నీలాగా నువ్వు ఉంటావో, నీలాగా నిన్ను చూసి ఇష్టపడే వ్యక్తి ఉండొచ్చేమో ఈ భూమి మీద, ఇష్టపడుతుందేమో. నీలాగా నువ్వు ఉండకపోతే, నువ్వు ఇంకొకరిలాగానో ఏదో తెచ్చిపెట్టుకున్న ఒక కపటం లాగా నువ్వు ఉంటే, ఆ కపటాన్ని చూసి ప్రేమించిన అమ్మాయి రేపు ఆ కపటం పక్కకు తొలగిపోయిన తర్వాత నీ నుంచి విడిపోతుంది.
అందుకే ఎప్పుడు మనం మనలాగే ఉండాలి. ఎందుకంటే మనల్ని మనలాగా చూసి ఇష్టపడే అమ్మాయి ఉంటుందేమో ఈ జీవితంలో, ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు నీలా ఉండకపోతే గనక అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఇంకొకరిలానో లేకపోతే వేరొకరిలానో ఉంటే ఆ ఇంకొకరినో వేరొకరినో నువ్వు పెట్టుకున్న మాస్క్ రూపంలో, ఆ ఇంకొకరిని తెచ్చి పెట్టుకున్న మాస్క్ రూపంలో ఆ అమ్మాయి ఆ మాస్క్ను ప్రేమిస్తుంది. ఎప్పుడైతే ఆ మాస్క్ని ఎవడో ఎక్కువ కాలం మెయింటైన్ చేయలేడు, అది ఖచ్చితంగా తొలగిపోతుంది మాస్క్ అనేది. ఆ మాస్క్ తొలగిపోయిన రోజు విభేదాలు వస్తాయి. అదే నీకు నువ్వులాగా ఉన్నావనుకో, అప్పుడు నిన్ను నీలాగా చూసి ప్రేమించే అమ్మాయి నీకు దొరుకుతుంది. దొరికినప్పుడు ఇంకా నీకు మాస్క్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ యు ఆర్ ఒరిజినల్, నువ్వు నీలాగే ఉన్నావు, దట్స్ ఆల్. నువ్వు నీలా గనక లేకపోతే నిన్నుగా చూసి ప్రేమించే అమ్మాయిని నువ్వు కోల్పోతావు కూడా. అందుకోసం ఎవరికి వారిలాగే ఉండండి. ఎవరిలాగా ఉంటారో వాళ్ళ యొక్క ఒరిజినాలిటీని చూసే వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా కలుస్తాము, మనల్ని ఇష్టపడవచ్చు. అది నువ్వు నీలాగా ఉంటే కలిగే ప్రయోజనం జీవితంలో. సో టోటల్గా ఈ యొక్క ఎపిసోడ్ 3లో మొత్తం 4 క్యారెక్టర్లు, ఫ్రాంకన్, డేవిస్, ఎల్స్వర్త్, టూహీ, క్యాథరిన్. ఈ 4 క్యారెక్టర్ల ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఫ్రాంకన్ ఎప్పుడూ కూడా తనకంటూ సొంత నిర్ణయాలు లేవు, తన కింద పనిచేసే ఎంప్లాయీస్ చెప్పిన మాటలను నమ్మి తనకంటూ ఒక సొంత నిర్ణయాలు లేకుండా తన స్వార్థం కోసం ఎంప్లాయీస్ని పెట్టుకొని, తన స్వార్థం కోసం ఎంప్లాయీస్ చేత పని చేయించుకొని, తనకంటూ కొన్ని విలువలు అనేవి లేకుండా కింద వ్యక్తి స్థాయిలో చెప్పిన మాటలు కూడా నమ్మి కాలక్షేపం చేసే వ్యక్తి ఫ్రాంకన్. పీటర్ కీటింగ్ గురించి మీకు తెలుసు, వీడు మెయిన్ క్యారెక్టర్. వీడు దొంగనా డాష్ అని ముందే చెప్పా. వీడు స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు. వీడు చేసే మంచి కూడా స్వార్థం కోసం కాదు. అది అంటే దీని అర్థం ఏంటంటే, పాముకు పాలు పోస్తే అది విషమే కక్కుతుంది అన్నట్టు వీడి క్యారెక్టర్ అది. నువ్వు ఎంత పాలు పోసినా వాడు ఒక విషమే కక్కుతాడు. అది తేనె పోసిన కత్తి అన్నమాట. తేనె అనుకొని పట్టుకుంటే చెయ్యి కట్ అయిపోద్ది. సో అలాగే వీడు డేవిస్కి చేసిన హెల్ప్లో కూడా ఒక స్వార్థం ఉంది, దాని వెనకాల ఒక రాజకీయం ఉంది. అది ఏంటి అనేది మనం ఎపిసోడ్ 4లో మాట్లాడుకుందాం. ఇంకా 3వ క్యారెక్టర్ డేవిస్ అనేవాడు ఒక సామాన్య క్యారెక్టర్. వాడు ఒక సామాన్య మనిషి, ఒక సామాన్య ఎంప్లాయ్. వాడు అందరిలాగానే తన లవర్ని టైంకి కలుసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ ఆ పనిని వాడు ముందే కంప్లీట్ చేసి పోవచ్చు. కానీ అప్పటికప్పుడు వచ్చిన పనిని నేను కంప్లీట్ చేయను అంటున్నాడు. అంటే పని మీద వాడికి చిత్తశుద్ధి, కానీ పని మీద వాడికి ఒక ప్యాషన్ లేదు. జస్ట్ ఏదో చేయాలి, వెళ్ళిపోవాలి, 8 కావాల్సిన వాళ్ళని కలుసుకోవాలనుకుంటున్నాడు అంతే. ఇక 4వ క్యారెక్టర్ క్యాథరిన్ క్యారెక్టర్ పవర్ఫుల్. ఈరోజు మనం మాట్లాడుకున్న ఎపిసోడ్ 3లో క్యాథరిన్ కేవలం మనిషి యొక్క స్టేటస్, మనిషి వెనకాల ఉన్న ఆస్తులు, మనిషి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ను కాకుండా మనిషిని మనిషిలాగా చూసి ప్రేమిస్తుంది, మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ను చూసి ప్రేమిస్తుంది. క్యాథరిన్లో ఒక కమిట్మెంట్ ఉంది, ఒక డెడికేషన్ ఉంది. కొడుకు ఉగ్రవాది అయినా సరే తల్లి ఉరిదీసేటప్పుడు తల్లికి కొడుకు మీద ప్రేమ ఎలా ఉంటుందో, క్యాథరిన్ యొక్క క్యారెక్టర్ ఏంటంటే మనిషిని మనిషిలాగా చూసి ప్రేమించి, మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ ఉంటే చాలు, నాకు నువ్వేం చేసినా ఎక్కడున్నా ఐ డోంట్ కేర్ అంటుంది. సో క్యాథరిన్ క్యారెక్టర్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది అది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మంచి ఎపిసోడ్తో, ఫౌంటైన్ హెడ్ సిరీస్లో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి, తెలుగువాడిని. జై హింద్, జై భారత్.